ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆ దేవాది దేవునికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించే వాక్యం అందుకొని ఆ పరిశుద్ధుని మార్గంలో మనం నడిచి దీవించబడదాం. దేవుడికి స్తోత్రములు. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనమును దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారండి. కార్యములు అల్పమై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. కార్యములు అల్పములై ఉన్న కాలమున తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు కార్యములు అల్పమై ఉన్న అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడు ఎవడు అని మొట్టమొదటిగా ఒక ప్రశ్నతోనే ఈ వాక్యం మొదలవుతుందండి. అంటే కార్యములు అల్పములై ఉన్న కాలమున తృణీకరించిన వాడు ఎవరు అని అంటున్నాడు దేవుడు. అంటే ఎందుకు మరి మనం ఏదైనా ఒక చిన్న కార్యం జరిగితేనే, ఒక చిన్న ఇబ్బంది మనకు వస్తేనే మన జీవితాల్లో ఆ కార్యములను బట్టి మనం ఏమైపోతున్నామండి, చాలా పెద్దగా దాన్ని తలుచుకుంటూ ఇది ఇంకెంతకు దారి తీస్తుందో, ఇంకెంత పెద్దగా మార్చబడుతుందోనని మనం కృంగిపోతున్నటువంటి స్థితిలో మనం ఉంటాం కదండి. కానీ దేవుడు తన వాక్యము ద్వారా ఏమని సెలవిస్తున్నాడంటే, కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? అది చిన్నదైనా పెద్దదైనా, మహాశ్రమతో కూడినదైనా, లేక స్వల్పమైనదైనా, అల్పమైనదైనా, ఏదైనప్పటికీ కూడా ఆ కార్యమును తృణీకరించిన వాడు ఎవరు? అది నీ చేతుల్లో, నా చేతుల్లో, మన చేతుల్లో, మానవుల చేతుల్లో లేదండి. అందుకే అది దేవుని చేతిలో మాత్రమే ఉందని దేవుడు సెలవిస్తూ ఆయన అంటున్నాడు. లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును అని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి ఎటువంటి కార్యమైనా దాన్ని తృణీకరించగలిగినటువంటి సామర్థ్యము ఎవ్వరికీ లేదు. కానీ దేవుడు అంటున్నాడు, లోకమంతటా కూడా సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు ఏమై ఉన్నాయంట? జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. అంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ కార్యమును బట్టి, ఏ సమస్యను బట్టి మానవ మాత్రులమైన మనము కృంగిపోతున్న హృదయంలో, బలహీనపడుతున్న స్థితిలో, దేవా నేనైతే నీ మీదనే ఆధారపడి ఉన్నాను ప్రభా, నేనైతే నీ సేవలోనే ఉన్నాను ప్రభా, నేనైతే నిన్నే ఆధారం చేసుకొని ఉన్నాను నా తండ్రి, మరి నా కుటుంబంలో ఏ సమృద్ధి ఎక్కడ ప్రభా, మేము ఎలా పోషించబడాలయ్యా, ఎలా ఈ సమస్యల నుంచి బయటకు రావాలి ప్రభా, ఎలా ఈ యొక్క కార్యములో నుంచి మేము విడుదల పొందుకోగలము ప్రభా, ఎలా ఈ యొక్క అస్వస్థత నుంచి స్వస్థత మార్గంలో మేము నడవగలము ప్రభా, ఎలా తండ్రి ఈ ఇబ్బందులన్నీ ఎలా విడిపించుకోగలమయ్యా అని ఎలా 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 అనుకుంటూనే దేవుడి పాదసన్నిధిలో అడుగుతున్నారేమో. కాబట్టి దేవుడు అంటున్నాడు, కార్యములు అల్పములై ఉన్న కార్యములు అల్పములై ఉన్న కాలములను తృణీకరించువాడెవరు? నువ్వు పరిస్థితి చిన్నదైనా, పెద్దదైనా, గొప్పదైనా, స్వల్పమైనదైనా, అల్పమైనదైనా దాన్ని తృణీకరించగలిగినటువంటి శక్తి ఎవ్వరికీ లేదు. ఎందుకంటే లోకమంతటా సంచారము చేయు 7 నేత్రములు గల 7 నేత్రములు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును అని దేవుడు సెలవిస్తాడు. అంటే యెహోవా యొక్క 7 నేత్రములు ఎక్కడ ఉన్నాయి? లోకమంతటా దేవుని యొక్క నేత్రములు సంచారం చేస్తున్నప్పుడు దేవుని దృష్టికి ఈరోజు నీకున్న కార్యము గుండు నూలంత స్వల్పమైనదై ఉందండి. అంటే దేవుని దృష్టిలో నువ్వు అనుభవిస్తున్న ఈ కార్యము చాలా స్వల్పమైన కార్యమై ఉంది. గుండు నూలుండుట చూచి అని. మరి
నీ చేతిలోని కార్యము, నీవు అనుభవిస్తున్న కార్యము దేవుడు అంటున్నాడు. మరి నువ్వు అల్పమైనదైనా స్వల్పమైనదైనా నువ్వేం చేయగలవు? నువ్వు దిగులు పడి ఒక మూరెడు ఎక్కువ చేసుకోలేవు, ఇంకొక మూరెడు తక్కువ చేసుకోలేవు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు రేపటిని గురించి ఆలోచించవు, ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, పొయ్యవు, పొట్లలో కూర్చుకొనవు. కానీ మీకెందుకు ఆ చింత కలిగి ఉన్నారు? మీకు అవన్నీ కావాల్సి ఉన్నాయని దేవునికి తెలియదా? అవి మీకు కావాలని మీరు అనుకుంటే ముందుగా దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెతికిన ఎడల అప్పుడు సమస్తము కలుగునని మత్తయి సువార్తలో అన్నాడు కదా దేవుడు మనతో. మరి దేవుడు సెలవిచ్చినప్పుడు ఈరోజు ప్రస్తుతము ప్రియ సహోదరి సహోదరుడా, మీ కుటుంబాలలో ఉన్న కార్యములు ఎటువంటివైనా కూడా అవి దేవుని చేతిలో గుండు నుండుట చూసి ఆయన సంతోషించిన విధముగా నీ చేతిలో కూడా స్వల్పమైన కార్యము అది అని నీవు గ్రహించగలిగి నీ దేవుని చేతులకు అప్పగిస్తే గొప్ప కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. కాబట్టి ఏ సమస్యను బట్టి కృంగిపోకండి, ఎటువంటి స్థితిని బట్టి కూడా సోలిపోకండి. ఎందుకంటే దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డవునివై ఉన్నావు, దేవుని చేత ఏర్పరచబడిన కుమారులు కుమార్తెలై ఉన్నారు మనం. అటువంటి మనము దేవుని సన్నిధిలో ఉండి మన సమస్యలను ఆయనకి ఇంకా విన్నవించుకుందాము అని అడగక మునిపే ఏర్పరచబడిన బిడ్డలమై ఉన్నాము కనుక మనం వేడుకొనక మునిపే దేవుడు మనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. మనం మనవి చేయిచుండగా ఆయన ఆలకించి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఇంత బలము, ఇంత శక్తి ఆయన ఆదరణలో మనకు దొరుకుతుంది అని అన్నప్పుడు ఈరోజున్న ఈ సమస్య ఎంతలో పోతుందండి? అది ఎంత మాత్రమున అది గొప్ప కార్యం అయితే కాదు కదా. అందుకే లోక సంచారము చేయుచున్న యెహోవా యొక్క 7 నేత్రములు ఆ దేవుడు ఏమంటున్నాడు? జెరుబ్బాబెలు చేతిలో గుండు నుండుట చూసి ఆయన సంతోషించున్నాను అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఎంత పెద్ద కష్టమైన దాన్ని చిన్న నూలు పోగుగా దేవుడు చేయబోతున్నాడు. మహాశ్రమను కూడా దేవుడు తీసివేసి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని ఆ మహోన్నతిని కనపరుస్తాం. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా, స్తోత్రము నా యేసయ్యా. తండ్రి మీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, మమ్మల్ని మీకు ఆదరించి దిగి వచ్చి మంచి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నా తండ్రి. విన్న వాక్యాన్ని మాలో నేను కట్టి ఫలింపచేసి ఆశీర్వదించండి కార్యములు ప్రభా. ఇదిగో తండ్రి నా దేవా నీకు వందనాలు. అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడా నీవు సెలవిచ్చావు తండ్రి. అవునయ్య, లోకమందంతటా సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో ఉన్న నూలు పోగుండుట ఎంత సంతోషించునని నువ్వు సెలవిచ్చావు తండ్రి. మీకు వందనాలు. అవునయ్యా నా దేవానికి స్తోత్రములు. నీవు కార్యములు చేయగా తిప్పిగా ఇవ్వగలిగిన వాడు ఎవ్వడు నా తండ్రి. నీకే వందనాలు. నీ కృపల మమ్మల్ని ఆదరించి బలపరిచి దీవించినందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నా యేసయ్య. తండ్రి చక్కటి వాక్యం నుంచి బలంతో నింపిన దేవా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, ప్రపంచ దేశాల మీదకి నీ హస్తంలో నడిపించి శాంతి సమాధానములతో నింపండి తండ్రి. యుద్ధ వాతావరణాన్ని సమాధానకరంగా ముగించమని ప్రార్థిస్తున్నాను నా యేసయ్య. మీకే వందనాలు. అయ్యా ఇదిగో ప్రభా, సంతానం లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని సంతానంను దయచేయండి నాయన. వివాహం కాని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి నా యేసయ్య. వారి జీవితాలలో వారికి సరైన తోడును సమృద్ధిగా వారికి అనుగ్రహించిన ఆయన ఇదిగో తండ్రి వారి జీవితాలను పరిపూర్ణము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే వందనాలు. ఏమైనా బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా, అయ్యా పాప మార్గంలో నుంచి అక్రమ మార్గంలో నుంచి ప్రభా నీ బిడ్డలను విడిపించి నీ నీతి మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను నా దేవ. వృద్ధులకు చిన్న పిల్లలకు మీ కాపుదలు దయచేయండి యేసయ్య. నీకే వందనాలు. మీకు స్తుతులు స్తోత్రములు నా యేసయ్య. నా పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో కూడి ఉన్న మా అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ కృపాహస్తములు మాకు తోడుగా ఉంచి నడిపించమని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా మేమందరం కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైస్తలాడండి. దేవాది దేవుడికి స్తోత్రములు. మరొకసారి ఈ వాక్యం మాకు దేవుడు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఉన్నాడు, మనల్ని దీవించి ఉన్నాడని నమ్ముచున్నాం. అందుకే దేవాది దేవుడికి స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా నేను ఆదరించబడి ఉన్నాను అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని మీ ఆత్మీయులకు, స్నేహితులకు, బంధువులకు అందరికీ కూడా షేర్ చేయమని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దేవుడిని మహిమపడతాం. మీకు ప్రైస్తలాడండి.